నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సైకిల్ ర్యాలీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన నిరంతర పరిసర గాలి నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ ఏక్యూఐ డిజిటల్ బోర్డును ఎమ్మెల్యే గుండు శంకర్, కలెక్టర్ స్వప్న దినకర్ పొన్కర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన పర్యావరణ సదస్సులో మంత్రి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో దశలవారీగా 15,000 మొక్కలు నాటే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కరుణశ్రీ, మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనం చెట్లు నాటే కార్యక్రమం ముఖ్యంగా మన పిల్లలకి మనం అలవాటు చేసి కేవలం నాటడమే కాదు, ఆ నాటినటువంటి మొక్క కూడా పెరగడంలో, పరిరక్షించడంలో ఆ పిల్లల్ని మోటివేట్ చేయడం మన అందరి తాలూకా బాధ్యత. అందుకని ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేకంగా 15,000 చెట్లు ఈ రోజు నాటాలనే ఆలోచనతో జిల్లా యంత్రాంగం గాని, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గాని, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు మరొక పిలుపును కూడా ఇచ్చారు. స్కూల్స్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని, స్కూల్స్ ను కూడా నెట్ జీరో స్కూల్స్ గా మనం తయారు చేయాలి. అందులో వాటర్ హార్వెస్టింగ్ గాని, పవర్ హార్వెస్టింగ్ గాని, చెట్లు నాటే కార్యక్రమం, స్వచ్ఛంగా ఉంచే కార్యక్రమం, ఇలా రకరకాలైనటువంటి కాన్సెప్ట్స్ పెట్టి మన స్కూల్స్ ని నెట్ జీరో చేయాలని ఈ రోజు మన జిల్లాలో సుమారు 59 స్కూల్స్ ని మనం ఎంచుకొని అక్కడ సోలార్ పెట్టించడం, మొక్కలు నాటించడం, అలాగే పిల్లల్ని కూడా మోటివేట్ చేసి ఈ కార్యక్రమం వైపు ముందుకు అడుగులు వేసే విధంగా ఆ కార్యక్రమం చేస్తున్నాం. చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమం కూడా ప్రజలందరూ కూడా స్వీకరించి వాళ్ళ తాలూకా భాగస్వామ్యంతోనే మనం ఇది విజయం సాధించగలం. కాబట్టి ప్రజలందరికీ కూడా ముందుకు రమ్మని నేను కోరుకుంటున్నాను. ప్రకృతి మన అందరి తాలూకా బాధ్యత. అలాగే ఒక పక్కన నా దేశం నా బాధ్యత అనే కార్యక్రమం కూడా ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. వెస్ట్ ఏషియా క్రైసిస్, యుద్ధ పరిస్థితుల్లో ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో యుద్ధం ఉండడం వల్ల దాని ప్రభావం ఈ రోజు ఇంధనం మీద, ఫ్యూల్ మీద ఏ రకంగా పడుతుందో మనం ప్రతిరోజు కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ రోజు ఇంధనం పొదుపు చేసే కార్యక్రమం చేశాం. అలాగే ఈ రోజు కూడా దాన్ని మరింత ప్రోత్సహిస్తూ సైకిల్ కూడా తొక్కమని చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. కేవలం తొక్కమని చెప్పడమే కాదు, ఆయన కూడా విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ వరకు ప్రత్యేకంగా ఈరోజు సైకిల్ తొక్కే కార్యక్రమం కూడా చేస్తున్నారు. సైకిల్ అనేటటువంటిది కేవలం ఇంధనం పొదుపు చేసే ఒక కార్యక్రమం మాత్రమే కాదు, మన జీవితాలు, మన తాలూకా బాడీస్ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఒక చక్కనైనటువంటి మార్గం. నగరంలోని కొత్త రోడ్డు నుంచి ప్రారంభమై రామలక్ష్మణ జంక్షన్ వరకు సాగే ప్రధాన పంట కాలువ మిట్టి బట్టిపై సాగుతున్న అక్రమ నిర్మాణాలపై అధికార యంత్రాంగం ముక్కుపాదం మోపనుంది. ఈ బట్టి పరివాహక ప్రాంతంలో జోరుగా సాగుతున్న ఆక్రమణలను జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పొన్కర్, స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్, నగరపాలక సంస్థ కమిషనర్ హనుమంతు కూర్మారావు స్థానిక పెద్దలతో కలిసి గురువారం క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించారు. వర్షాకాలం ముంచుకొస్తున్న నేపథ్యంలో కాలువలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఆక్రమ కట్టడాలను తక్షణమే తొలగించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఆక్రమణల నిరోధానికి కాలువ పొడవునా లైనింగ్ వేయాలని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అవసరమైన చోట్ల నూతన కల్వర్ట్లు నిర్మించాలని నిర్ణయించారు. వర్షపు నీరు ఎక్కడా నిలవకుండా సులువుగా వెళ్లేలా ఆధునిక సాంకేతికతతో ఈ బట్టిని పునరుద్ధరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా వర్షాకాలంలో బట్టి నిండిపోయి మురుగునీరు రోడ్డుపైకి చేరి స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని, దీనివల్ల దుర్గంధం వ్యాపించి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం, నగర సుందరీకరణ విషయంలో రాజీ పడేది లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆక్రమణదారులపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఆర్థిక క్రమశిక్షణ కలిగిన మహిళలతోనే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని, మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆమ్దాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ అన్నారు. బూర్జు మండల కేంద్రంలో సెర్ఫ్ డిఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన మన డబ్బులు మన లెక్కలు ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాలు గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు బలమైన నివేదికలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలు తమ పొదుపులు, రుణాలు, ఆర్థిక లావాదేవీలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా సంఘాల నిర్వహణలో పారదర్శకత, సభ్యుల్లో ఆర్థిక బాధ్యత పెరుగుతుందని తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ, ఆర్థిక కార్యకలాపాలను అమలు చేస్తుందని, మహిళలు, కుటుంబాలు, గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్య ప్రతినిధులు, సెర్ఫ్ డిఆర్డీఏ అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లాలోనే విద్యా సంస్థలను నెట్ జీరో అనగా కార్బన్ ఉద్గారాల రహిత శూన్య వ్యర్థాల పాఠశాలలుగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెద్దపాడు శాస్త్రులపేటలోని ఎంజీపీ గురుకుల బాలుర పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తడి పొడి వ్యర్థాల ఏర్పాటు, సేంద్రియ ఎరువులు తయారీ, వర్షపు నీటి సంరక్షణ, హరిత ఇంధన వినియోగం వంటి చర్యలను పాఠశాలల్లో అమలు చేయాలని సూచించారు. గురుకుల పాఠశాలను నెట్ జీరోగా తీర్చిదిద్దితే అదనపు వనరులు అందిస్తామని తెలిపారు. జిల్లా బీసీ సంక్షేమాధికారి అనురాధ జిల్లాలోని 11 ఎంజీపీ గురుకులాల్లో నెట్ జీరో భావన అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞాన ప్రసూన మాట్లాడుతూ 2047 నాటికి 50% గ్రీన్ కవర్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, జిల్లాలో 8 లక్షల సీడ్ బాల్స్ పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సాయి ప్రత్యూష, పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ జయశ్రీ, ఎస్ఎంసీ చైర్మన్ ఎర్రయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిసారి ఈ చెట్లు నాటడం ప్రోగ్రాం మాత్రమే చేస్తాం. ఈరోజు కూడా చేసాం, బట్ కానీ దీని వెనక ఒక ఐడియా, ఒక ఉద్దేశం వేరేగా ఉంది. ఈసారి నెట్ జీరో అంటే మన వల్ల పర్యావరణానికి ఎటువంటి హామీ ఉండకూడదు, ఎటువంటి ప్రాబ్లం మన వల్ల పర్యావరణంలో ఉండకూడదు. ఒక నాలుగు వేరే వేరే రకాలుగా మనం దీంట్లో పని చేస్తాం. ఒకటే, మనం ఏమేమి వాడతాం, ఈ స్కూల్ నడపాలి అంటే ఏమేమి మనం పర్యావరణం నుంచి ఏం తీసుకుంటాం. ఒకటే ఎలక్ట్రిసిటీ. సో ఇప్పుడు విద్యుత్, ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఈ అన్ని టవర్ నుంచి అలాగే స్తంభాల నుంచి ఎలక్ట్రిసిటీ మన దగ్గర వస్తుంది, అదే మనం వాడుతాం. అది కూడా వాడకుండా, ఎందుకని ఇది వాడాలంటే ఎక్కడైనా థర్మల్ పవర్ ప్లాంట్ దగ్గర ఈ కోల్ బర్నింగ్ అయ్యి, లేకపోతే ఎక్కడైనా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ దగ్గర అక్కడ కూడా ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి ఇక్కడి వరకు తీసుకురావడం, అది ఒక పర్యావరణం మీద ఒక భారం. కాబట్టి ఈ మొత్తం క్యాంపస్కి ఒక సోలార్ చేయాలి, అది ఒక ఐడియా ఉంది. రెండోది, మన వల్ల ఈ పర్యావరణానికి చెత్త ఈ మార్గంలో, అంటే చెత్త వల్ల ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. సో కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎటువంటి చెత్త భారమైన రూపంలో వెళ్ళకూడదు. తడి చెత్త నుంచి ఇక్కడ కంపోస్ట్ చేయడం, అలాగే పొడి చెత్త ఏదైనా ఉంటే అది రీసైక్లింగ్కి పంపించడం, మళ్ళీ మనం పక్కన వెళ్ళి చెరువుకి పంపించడం, లేకపోతే పక్కన ఎక్కడైనా ఖాళీ స్థలంలో అక్కడ డంప్ చేయడం, డంపింగ్ యార్డ్ లాగా పెద్దగా కుంపలుగా తయారవడం, అలా చేయకుండా మన వాడే వ్యర్థ పదార్థాలు కొంచెం తగ్గించేయాలి, అది ఒక ఐడియా ఉంది. అది రెండో అంశం. మూడో అంశం అంటే మనం ప్రకృతి నుంచి, మేడం గారు కూడా చెప్పారు, మంచి నీళ్ళు కానీ వాడక నీళ్ళు కానీ, అంటే నీళ్ళు మనం వాడతాం, నీళ్ళు తీసుకుంటాం. ఇప్పుడు వర్ష టైం ఉంటే వర్షాకాలంలో ఆ వర్షం నీళ్ళు మన బిల్డింగ్ పైన పడేసి, అలాగే భూమి పైన పడేసి అక్కడి నుంచి భూమి లోపల వెళ్ళిపోవాలి, అదొక ఉద్దేశం. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడంలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. గార మండలం రామచంద్రాపురంలో స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం నిర్వహించిన మన డబ్బులు మన లెక్కలు అవగాహన సదస్సులో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పొదుపు అలవాటును పెంపొందించుకోవడంతో పాటు సంఘాల నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి లావాదేవీని పారదర్శకంగా నమోదు చేసుకోవడం ద్వారా సంఘాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం పలు సంక్షేమ ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు. స్వయం ఉపాధి కార్యక్రమాల్లో ముందంజలో ఉన్న మహిళలను అభినందిస్తూ వారి అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు పొదుపు, రుణాల నిర్వహణ, ఖాతాల నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక అంశాలపై అవగాహన కల్పించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సంఘాల ప్రతినిధులు, మహిళా సభ్యులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా, లోపరహితంగా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు తన వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ కోరారు.
కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ సర్ ప్రక్రియలో భాగంగా జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడంతో పాటు మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, డూప్లికేట్ పేర్లను తొలగించి స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపొందించడం లక్ష్యమని అన్నారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబర్ 22న తుది జాబితా ప్రచురిస్తామని వివరించారు. ప్రతి ఇంటికి బిఎల్ఓలు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, బీజేపీ నాయకుడు బిఎల్ సింగ్, వైఎస్ఆర్సీపీ నాయకులు డి మన్మథరావు, ఐటీ కుమార్, కాంగ్రెస్ నాయకులు ఎస్ అన్నాజీరావు, కేవీఎల్ఎస్ ఈశ్వరి, బీఎస్పీ నాయకుడు బి కృష్ణారావు, సిపిఎం నాయకుడు డి గోవిందరావు, జనసేన నాయకుడు బి అర్జున్ కుమార్, సిపిఐ నాయకుడు చిక్కాల గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. పాత శ్రీకాకుళంలోని శ్రీ సంతోషమాత ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఆలయ ప్రధాన అర్చకులు వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణం, లోక సుభిక్షం, భక్తజన శ్రేయస్సు, సమస్త మానవాళి సంక్షేమం కోసం అమ్మవారికి సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, త్రికాల అర్చనలు, శ్రీ సూక్త విధానంలో షోడోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ ఆలయ ప్రధానర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ నిర్వహించారు. అలాగే అష్టోత్తర శతమార్చన, శ్రీదేవి ఖడ్గమాల కుంకుమ పూజ, శ్రీ సూక్తం, దుర్గా సూక్తం, కనకాధార స్తోత్రం, శ్రీ లలిత సహస్రనామ పారాయణం, విశేష అర్చనలు, మహానివేదన, నీరాజనం, మంత్రపుష్పం, మహావారతి, వేద పారాయణం, వేద ఆశీర్వచనాలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు, అర్చనలు, ఉద్యాపనలు నిర్వహించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమన్నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా పైడి భవన్ కూడలి వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అమన్నాయుడు మాట్లాడుతూ ఇంధన ధరల పెంపుతో సామాన్య ప్రజలు, కార్మికులు, ఆటో, టాక్సీ డ్రైవర్లపై తీవ్ర భారం పడుతుందని అన్నారు. కేజీ బేసిన్లో ఉత్పత్తి అయ్యే గ్యాస్ చమురులో 50% వాటాను ఆంధ్రప్రదేశ్కు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం అప్పలనరసయ్య, జె రాము, ఎం కోర్మారావు, గురువుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగర ప్రజలకు సరఫరా చేసే తాగునీటి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని జిల్లా కలెక్టర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ స్వప్న దినకర్ పుణ్కర్ స్పష్టం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే గొండు శంకర్, మున్సిపల్ కమిషనర్ హనుమంతు కోర్మారావుతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగావళి నది నుంచి నగరానికి సరఫరా అవుతున్న తాగునీటి శుద్ధి ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని, ఓవర్ హెడ్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు. క్లోరినేషన్, H2S పరీక్షలను ప్రతిరోజు నిర్వహించి వివరాలను యాప్లో నమోదు చేయాలని సూచించారు. అలాగే సుడా నిధులతో మంజూరైన 80 లక్షల రూపాయల విలువైన 19 అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్, సుడా అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నాగావళి నది పరిశుభ్రత పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నాగావళి నది తీరంలో నిర్వహించిన రివర్ క్లీనింగ్ డ్రైవ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపుపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఎమ్మెల్యే స్వయంగా సైకిల్పై నదీ తీరానికి చేరుకొని శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. నదీ పరిసరాల్లోని వ్యర్థాలను తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగావళి నది జిల్లాకు జీవనాడి వంటిదని, తాగునీరు, వ్యవసాయం, జీవనోపాధికి కీలక ఆధారమని అన్నారు. నదులను కాలుష్యరహితంగా ఉంచడం ప్రభుత్వంతో పాటు ప్రజలందరి బాధ్యతని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త కారణంగా నదులు కాలుష్యానికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ నదీ తీరాల్లో చెత్త వేయకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువజన సంఘాల సభ్యులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి ప్రకటించిన బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ థీమ్తో శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ప్రాంగణంలో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3వ అదనపు జిల్లా జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జ్ చైర్మన్ సిహెచ్ వివేకానంద్ శ్రీనివాస్ ఒక మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యం మానవాళికి పెద్ద ముప్పుగా మారిందని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె శారదాంబ, కెఎం జమరుద్ బేగం, జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె రాజారావు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్ రాంబాబు,
ప్యానల్ న్యాయవాది జి ఇందిరాప్రసాద్, అటవీ అగ్నిమాపక శాఖ అధికారులు, న్యాయవాదులు, లీగల్ సర్వీసెస్ వాలంటీర్లు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బూర్జి మండలంలో సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో రహదారుల నిర్మాణంతో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆమ్దాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ తెలిపారు. బూర్జి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా త్రాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్యుత్, వ్యవసాయము, సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో చర్చించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. మండల అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ, డిప్యూటీ తహసీల్దార్, వివిధ శాఖల అధికారులు, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ 2026 ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్షేత్రస్థాయి మ్యాపింగ్ పనులు మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పొన్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం నుండి ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, తహసీల్దార్లు, బిఎల్ఓలతో ప్రత్యేకంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సర్ ప్రక్రియ ప్రగతిపై దిశానిర్దేశం చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1088 మంది బిఎల్ఓలు అత్యధిక శాతం మంది మ్యాపింగ్ను సమర్థవంతంగా పూర్తి చేశారని, మిగిలిన 60 మంది బిఎల్ఓలు కూడా తమ పరిధిలోని పనులను త్వరితగతిన పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. శ్రీకాకుళంలో 25, పాతపట్నం నియోజకవర్గంలో 13, ఇచ్చాపురంలో 10, ఎచ్చెర్లలో 7, టెక్కెలలో 3, వజ్రపుకొత్తూరు, ఆమ్దాలవలస మండలాల్లో ఒక్కొక్కరు చొప్పున 50% కంటే తక్కువ ప్రగతిలో ఉన్న బిఎల్ఓలు పరిధిలో ప్రత్యేక నిఘా ఉంచి 100% లక్ష్యాన్ని సాధించాలని అన్నారు. రాబోయే ఇంటింటి సర్వే ప్రారంభానికి ముందు సాంకేతిక సమస్యలన్నింటినీ అధిగమించి మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను కోరారు. వీడియో కాన్ఫరెన్స్లో సంబంధిత నియోజకవర్గాల ఈఆర్ఓలు, మండలాల తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొని ప్రగతి నివేదికలను సమర్పించారు. శ్రీకాకుళం నగరంలోని బలగ కుమ్మరి వీధిలో సిక్కోలు హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది. యువత, స్వచ్ఛంద సేవకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ రక్తదాతలను అభినందించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో రోగులు ప్రాణాలను కాపాడటంలో రక్తదాతల పాత్ర అమూల్యమని పేర్కొన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్లు, మెడల్స్ను అందజేశారు. సిక్కోలు హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు మాట్లాడుతూ రక్త కొరతతో బాధపడుతున్న రోగులకు అవసరమైన సమయంలో రక్తం అందించడమే శిబిరం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు, యువజన సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సేవకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని, దానిని గొప్ప విజయంగా అభివర్ణించడం కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజుల అజ్ఞానానికి నిదర్శనమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ కళింగ వైశ్య అధ్యక్షుడు, నరసన్నపేట నియోజకవర్గ పరిశీలకుడు అందవరపు సూరిబాబు విమర్శించారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గ్రామ స్వరాజ్యం, సంక్షేమ పాలనకు ప్రాధాన్యత ఇచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పించారని పేర్కొన్నారు. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్, మూలపేట పోర్టు వంటి అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేశారు. బీజేపీ గతంలో 2 ఎంపీ సీట్లతో ప్రారంభమై నేడు దేశంలో ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగిందని, అదేవిధంగా రాజకీయ పరిస్థితులు మారుతుంటాయని అన్నారు. టీడీపీ కూడా పలు ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి విజయం సాధించిందని గుర్తు చేశారు. బీసీ సంక్షేమం కోసం 56 కుల కార్పొరేషన్ చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లను నియమించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని సూరిబాబు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డిలా ఒంటరిగా టీడీపీ పోటీ చేసి గెలవగలదా అంటూ ఎద్దేవా చేశారు. కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా గోవిందరాజులు తన పదవిని కుల శ్రేయస్సుకు వినియోగించాలని సూచించారు. శ్రీకాకుళం నగరంలోని ఆయుష్ ఆసుపత్రిలో శుక్రవారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఆయుష్ సీనియర్ వైద్యాధికారి డాక్టర్ ఉత్తమరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 60 మంది సీనియర్ యోగా గురువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉత్తమరాజు మాట్లాడుతూ జూన్ 7 నుంచి 20 వరకు కార్గిల్ పార్కులో యోగా శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జూన్ 11న మత్స్యకారులతో, 16న డచ్ బంగ్లా వద్ద, 19న శ్రీకోర్మంలో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. జూన్ 21న ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సీతా మహాలక్ష్మి, డాక్టర్ మహాతి, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ కృష్ణతో పాటు యోగా శిక్షకులు ఎన్ శేఖర్, జాడ చంద్రశేఖర్, కేవి రమణ, పాండ్రంకి మురళీకృష్ణ, గాయత్రి, కొంక్యాన మురళీధర్,
డాక్టర్ ఎం వెంకటస్వామి, కటారి ఆదినారాయణ, సురేంద్ర నంబాల, కల్పన నాగలక్ష్మి, జ్యోతి, జయలక్ష్మి, చౌదరి శ్రీనివాస్ పాల్గొన్నారు. పనస పండుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలంటే ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. పనస పండ్లు ఏడాదంతా లభించవు. ఎలాంటి రసాయనాలు, పురుగు మందులు అవసరం లేకుండా ఇవి పండుతాయి. అందువల్ల ఈ పండ్లను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో విటమిన్ ఏ, సి, B6 మాత్రమే కాక కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మరీ తీయగా ఉండకపోయినా అందరికీ నచ్చే ప్రత్యేక రుచి వీటి సొంతం. పైగా ఇప్పుడు ఇవి ఆన్లైన్లో, ఈ-కామర్స్ సైట్లలో, సూపర్ మార్కెట్లో కూడా లభిస్తున్నాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండు తినడం వల్ల ఇన్సులిన్ తీసుకున్నంత ప్రయోజనం కలుగుతుంది. పనస పండ్లతో తయారు చేసే పొడిని వాడితే డయాబెటీస్ పేషెంట్లు మేలు కలుగుతుంది. తాజా పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. అందువల్ల ఇండియాలో పనస పండ్ల పొడిని భారీ ఎత్తున ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. కొంతమందికి ఉత్తినే బీపీ పెరుగుతూ ఉంటుంది. అలాంటి వారు తప్పనిసరిగా పనస తొనలు తినాలంటున్నారు డాక్టర్లు. ఈ రోజుల్లో కంప్యూటర్లతో పనిచేసే వాళ్ళు, రోడ్లపై ఎక్కువగా తిరిగే వాళ్లకు కంటి సమస్యలు బాగా వస్తున్నాయి. అలాంటి వాళ్ళు పనస తొనలు తింటే కంటి చూపు మెరుగవుతుంది. పనస పండ్లలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ. ఇది చర్మ కణాలను రిపేర్ చేస్తుంది, కొత్త కణాలు వచ్చేలా చేస్తుంది. దాంతో చర్మం మెరుస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పనస తొనలు తినాలి. వీటిలోని పోషకాలు గుండెకు రకరకాల వ్యాధులు, సమస్యలు రాకుండా ఆపేస్తాయి. చర్మ కణాలు రిపేర్ చేస్తూ మృత కణాలు బయటకు పంపిస్తుంది పనస. దాంతో ఆ స్థానంలో సరికొత్త కణాలు వస్తాయి. ముసలితనం త్వరగా రాదు. జుట్టు కూడా బాగా పెరుగుతుంది. కడుపులో మంట, మండిపోతున్నట్లు అనిపించడం, పుండ్లు ఏర్పడటం వంటివి అల్సర్ సమస్యలో భాగంగా. పనసలో అల్సర్ తగ్గించే గుణాలు చాలా ఉన్నాయి. అవి తింటే తేడా తెలుస్తుంది. పనస తొనలు తినడం ద్వారా మగవారిలో వీరి కణాల సంఖ్య పెరుగుతుంది. పనస తొనలో కొవ్వు పెద్దగా ఉండదు. అందువల్ల ఓ 4 తొనలు తక్కువ తిన్నా ఏం కాదు. బరువు పెద్దగా పెరగరు. కాకపోతే క్యాలరీలు ఎక్కువే. కాబట్టి మరీ ఎక్కువ తినకుండా జాగ్రత్త పడితే మేలు. ఈ రోజుల్లో ఎక్కువ మందికి అజీర్తి, మలబద్ధకం సమస్యలు ఉంటున్నాయి. అలాంటి వారు పనస తొనలు తింటే వాటిలోని ఫైబర్, జీర్ణక్రియ మెరుగవుతుంది. దాంతో పెద్ద పేగు రిపేర్ అవుతుంది. మలబద్ధకం సమస్య తీరిపోతుంది. ఈ పండ్లలోని కొన్ని ప్రత్యేక గుణాలు క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాడతాయి. ప్రేగు, ఊపిరితిత్తులు క్యాన్సర్కు కారణమయ్యే కారణాలతో పోరాటంతో ఈ పండు సహాయపడుతుంది. పనస పండు తినడం వల్ల రక్తహీనత సమస్య అదుపులోకి వస్తుంది. మహిళలకు ఎంతో ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నెమ్మదిగా చెయ్యి కానీ ఖచ్చితంగా చెయ్యి. వేగంగా చెయ్యి కానీ జాగ్రత్తగా చెయ్యి. మెదడుకు కూడా తెలియని చూపు హృదయానికి ఉంటుంది. అదే ఆధ్యాత్మిక అనుభవం, అనుభూతి, జీవితం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. STV స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.